ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యః కర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామితమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు సెప్టెంబర్ నెల 29వ తేదీ నుండి అక్టోబర్ నెల 5వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. కన్యా రాశిలో రవి, బుధ, కేతు గ్రహాలు. తులారాశిలో శుక్రగ్రహం. కుంభరాశిలో శని వక్రస్థితిలో ఉన్నారు. అలాగే మీనరాశిలో రాహుగ్రహం. వృషభ రాశిలో గురుగ్రహం. మిథున రాశిలో కుజగ్రహం. సింహరాశిలో చంద్రగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. కుంభరాశి వారికి రాశిలో శనిగ్రహం వక్రస్థితి, 2వ స్థానంలో రాహుగ్రహం, 4వ స్థానంలో గురుగ్రహం, 5వ స్థానంలో కుజగ్రహం, 7వ స్థానంలో చంద్రగ్రహం, 8వ స్థానంలో రవి, బుధ, కేతుగ్రహాలు, 9వ స్థానంలో శుక్రగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం ఈ కుంభరాశి వారికి కొంత మధ్యస్థమైన ఫలితాలే కనబడుతున్నాయి. రాశిలో శనిగ్రహం అనేది స్వక్షేత్రాధిపతి అయి ఉన్నప్పుడు ఏలినాటి శని ప్రభావం అనేది అంత పెద్దగా ఉండదు. దానిలోనూ వక్రించి ఉండడం వలన ఇంకా తగ్గి ఉన్నది. కాబట్టి ఆలోచన తీరు అంతా కూడా అనుకూలంగా ఉంటూనే ఉంటుంది. అలాగే అమలు చేసే విధానంలో కొంత ఒడిదుడుకులు కనబడుతూ ఉంటాయి. అనుకున్న పని అనుకున్నట్టుగా చేయలేకపోతుంటారని అర్థం. కొన్ని చిన్న చిన్న అడ్డంకులు వచ్చి సమస్యాపూర్వకంగానే ఉంటూ ఉంటాయి. అయినప్పటికీ కొంత మొండిగానే ప్రయత్నం చేస్తారని తెలుస్తోంది. కొన్ని పనులు అనుకూలపడే అవకాశం కూడా ఉంటుంది. కానీ ఎక్కువ శాతం ఈ వారంలో అంత అనుకూలత లేదని చెప్పవచ్చు. ధన విషయంలోకి వస్తే ఆర్థికపరమైన విషయాల్లో ధన రాబడి అనుకూలంగానే ఉంటుంది. అది సాధారణమైన స్థితిగా ఉంటుంది. మనకు రావాల్సిన ధనం సకాలంలో వస్తుంది. మనం కూడా సకాలంలోనే ఇవ్వవలసిన చోట ఇస్తూ ఉంటాం. అన్ని రకాల వ్యవహారాలు బాగానే ఉంటాయి. అయితే అవసరానికి తగినంత ధనం లభిస్తుంది. అవసరమైనప్పుడే వస్తుందని అర్థం. అది కొంత రుణ సంబంధించిన విషయం కావచ్చు, మరొక విషయం కావచ్చు. ఆర్థికపరమైన విషయంలో అడ్డు లేకుండా, అంటే ఇబ్బంది లేకుండా సమయానుకూలంగా ధనయోగాదులు కలుగుతుంటాయని చెప్పబడుతోంది. అలాగే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరితో కూడా కొంత సఖ్యత బాగానే ఉంటుంది. మరీ పెద్దగా ఇబ్బంది అయితే ఏమీ ఉండదు. కాకపోతే అందరితో కూడా అంత పెద్ద స్థాయిలో అన్యోన్యత ఉన్నట్టుగా కనపడదు. గృహ వాహన యోగాదులు సాధారణంగా ఉన్నాయి. అయితే క్రయ విక్రయాది విషయాల్లో కొంత అనుకూలత ఉంటుంది. అయితే సాధారణమైన స్థితిగానే చెప్పవచ్చు. ఇంకా బాగా అనుకూలపడటానికి కొంత సమయం పట్టే అవకాశం కూడా ఉన్నది. అలాగే విద్యార్థులకి విద్యా వ్యవహారాదులు అనుకూలంగానే ఉంటాయి. విద్యా సంబంధించిన విషయాలను కొత్తగా ఏదైనా నేర్చుకునే వారికి ఇది పూర్తి అనుకూలమైతే కాదు. మధ్యలో కొన్ని ఆటంకాలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే రుణ సంబంధించిన విషయాల్లో ఒత్తిడి కొద్దిగా ఎక్కువగానే ఉంటుంది. అదే సకాలంలో ఇవ్వడానికి గట్టిగానే ప్రయత్నిస్తారు. అయినప్పటికీ కూడా కొన్ని చోట్ల అవకాశం కుదరకపోవచ్చు.
అలాగే ఆరోగ్య విషయంలో కొంచెం స్వల్పమైన విభేదాలు ఉంటాయి. అంటే ఆరోగ్య విషయంలో ఏదో ఒక విషయం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. అయితే వచ్చినా కానీ వెంటనే తొలగిపోతాయని కూడా చెప్పుకోవచ్చు. అలాగే అనవసరమైన వివాదాలు, అనవసరమైన కలహాలు వచ్చే అవకాశం కూడా కొంత ఉన్నది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మాట తీరు వ్యవహారంలోనే కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. మాటల వలన ఇబ్బంది వస్తుందని ఒక పద్ధతిలో తెలుస్తోంది. కాబట్టి అది కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది. అలాగే భార్యాభర్తల మధ్య అనుకూలంగానే ఉండి ఎటువంటి సమస్యలు ఉండవని తెలుస్తోంది. అలాగే కొత్తగా పెట్టుబడులు, డిపాజిట్లు చేయడానికి ఇది సరైన సమయం కాదు. అలాగే రియల్ ఎస్టేటు, షేర్ మార్కెటు, కొత్త వ్యాపారాది పెట్టుబడులు ఇలాంటివి పెట్టుకోవడానికి ఇది సరైన సమయం కాదని బాగా గుర్తుంచుకుంటే సరిపోతుంది. కొత్తగా ఎటువంటి ఆర్థిక వ్యవహారాదులు చేయకుండా ఉండడం మంచిదని సూచన. అలాగే భాగ్యస్థితి కొంతవరకు ఉపయోగపడుతుంది. అంటే అది భాగ్య అభివృద్ధి ఉంటుంది. భాగ్యాన్ని అంటే స్థిరచరాస్తుల్ని చూసుకొని దానిని బట్టి విలువలు కట్టడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ భాగ్యస్థితి ఉండబట్టే దానిని అనుసరించి కొంత గొప్ప ఈ డబ్బు రొటేషన్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధారణమైన పరిస్థితి కిందగానే చెప్పుకోవాలి. ఉద్యోగ స్థితి వ్యవహారంలోకి వస్తే కొంతవరకు ఉద్యోగ స్థితి అనుకూలత ఉంటుంది. ఉద్యోగంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవు. మనం చేసే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది విషయాల్లో కీర్తి, ప్రతిష్ట, గౌరవం కలిగే అవకాశం బాగానే ఉంది. చాలా బాగా కష్టపడతారు, పనిచేస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది విషయాల్లో మంచి పేరు తెచ్చుకుంటారని తెలుస్తుంది. అయితే మనం శాయశక్తులా ఎంత ప్రయత్నం చేసినా, ఎంత పేరు తెచ్చుకోవాలని చూసినా కావలసినంత విలువ అయితే రాదు. కొంత అసంతృప్తి కూడా ఉంటుందని తెలుస్తుంది. కాబట్టి జాగ్రత్తగానే ఉండాలి. అలాగే మనకు రావాల్సినటువంటి లబ్ధి అన్ని రకాల విషయాల్లో కూడా అందటానికి కొంత సమయం పడుతుంది. అయితే ఈ వారంలో సాధారణమైన పరిస్థితే ఉంటుందని గుర్తుంచుకోవాలి. అలాగే అన్ని రకాల ఖర్చులు, వ్యవహారాదులు కూడా సాధారణంగానే ఉంటుంటాయి. అయితే ఒక శుభకార్యాలకు సంబంధించిన, శుభ లక్షణాలకు సంబంధించిన ఖర్చులు ఎక్కువగా చేయవలసి వస్తుంది. దైవ దర్శనాలు, తీర్థయాత్రలు మొదలైన ఖర్చులు కూడా ఉంటాయి. అలాగే శుభకార్యాలకు సంబంధించిన ముందస్తు ఖర్చులు ఏదైనా ఉంటే చేయవలసి వస్తుంటుంది. అన్నీ కూడా మనకి అనుకూలపడేవి, అవసరపడే ఖర్చులే కానీ కొంచెం భారంగా ఉంటుందని తెలుస్తూ ఉంటుంది. కాబట్టి అన్ని రకాల విషయాల్లో కూడా కుంభరాశి వారికి కొన్ని మధ్యస్థమైన ఫలితాలే కనపడుతున్నాయి. ఎక్కడైనా అనుకూలపడింది అంటే పూర్తి అనుకూలత కాదు. అట్లాగే ప్రతికూలత ఉన్న చోట కూడా పూర్తి ప్రతికూలత కాదు, మధ్యస్థంగానే ఉంటాయి. ఆర్థికపరమైన విషయాల్లోనైనా, కుటుంబపరమైన విషయాల్లోనైనా, అలాగే ప్రాపంచిక విషయాల్లో కూడా అన్ని చోట్ల కూడా కొన్ని మధ్యస్థమైన ఫలితాలే ఎక్కువగా కనపడుతున్నాయి. మానసికంగా కొంత చికాకు, ఒత్తిడి కలిగే అవకాశం కూడా ఉన్నది. స్థిరచరాస్తుల వ్యవహారంలో ఆందోళన ఉంటుంది. కాబట్టి ఈ కుంభరాశి వారు ఇంకా జాగ్రత్తగా ఉండవలసిన వారంగానే తెలుస్తోంది. వీరికి పూర్తిగా అనుకూలత రావడానికి ఇంకా కొంత సమయం పట్టే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది. ఇంకా మంచి శుభలక్షణాలు కలగడం కోసం ఈ కుంభరాశి వారు ఈ వారం ఆంజనేయ స్వామి ప్రార్థన, నమస్కారాలు చేసుకుంటే ఇంకా బాగా అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.